Hello guys, welcome to Anil Nair classes. ఈరోజు bit of the day. Which of the following types of unemployment is mostly found in urban areas? పట్టణ ప్రాంతాల్లో అత్యధికంగా ఉన్న నిరుద్యోగిత అనేది దేనికి సంబంధించింది? సైక్లిక్ అన్ఎంప్లాయ్మెంట్, చక్రీయ నిరుద్యోగిత, సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్, కాలిక నిరుద్యోగిత, ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్, బహిర్గత నిరుద్యోగిత, ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్, విద్యావంతుల నిరుద్యోగిత. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఇలాంటి ఫుల్ లెంత్ వీడియోస్ కోసం మన అనిల్ నాయర్ క్లాసెస్కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనకి లర్నింగ్ త్రూ ఎంసీక్యూ సెషన్స్ అనేది పీవైక్యూస్ ద్వారా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ద్వారా మనం ఇనిషియేట్ చేయడం జరిగింది. సో ద రైట్ ఆన్సర్ వచ్చేసి పట్టణ ప్రాంతాల్లో అధిక శాతంగా చూసుకుంటే మనకి ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్, చదువు వరులలో నిరుద్యోగిత అంటాము. లేదు అనుకుంటే విద్యావంతుల నిరుద్యోగిత అని చెప్పేసి అంటాం. ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో 15 to 64 ఏజ్ గ్రూప్ వాళ్ళు అధిక శాతంగా చూసుకుంటే వాళ్ళు హయ్యర్ స్టడీస్ అనేది ప్రిఫర్ చేయడం జరుగుతుంది, హయ్యర్ వేజెస్ అనేది ప్రిఫర్ చేయడం జరుగుతుంది, హయ్యర్ శాలరీస్ అనేది ప్రిఫర్ చేయడం జరుగుతుంది. సో లెస్ ప్యాకేజెస్కి వాళ్ళు అంతగా మొగ్గు చూపరు కాబట్టి సో వాళ్ళకి వాళ్ళ యొక్క కేటగిరీలో అర్బన్ ఏరియాస్లో ఈ అర్బన్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువగా ఎడ్యుకేటెడ్ పర్సన్స్లో ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఫర్ ఫుల్ లెంత్ వీడియోస్ కావాలనుకుంటే మీరు అనిల్ నాయర్ క్లాసెస్కి సంబంధించిన ఆ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది కాకుండా మనము జనరల్ స్టడీస్ అనిల్ నాయర్ క్లాసెస్ యాప్లో జనరల్ స్టడీస్ ఏదైతే ఉందో అటు తెలంగాణ వాళ్ళకి సపరేట్గా, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సపరేట్గా బైలింగ్వల్ కోర్సెస్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో అందులో సపరేట్ ఫోల్డర్స్ అనేది మెన్షన్ చేసాం. సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఖచ్చితంగా ఉపయోగపడే విధంగా ఈ యొక్క జాబ్ క్యాలెండర్ 2025ని దృష్టిలో పెట్టుకొని అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి టాప్ మోస్ట్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీతోని మీకు ఆ క్లాసెస్ అనేది మీకు వివరించడం జరిగింది అలాంగ్ విత్ ద టెస్ట్ సిరీస్. సో ఇక్కడతోని ఈ సెషన్ అనేది క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ యువర్ వెంకటేష్ పారుమంచాల. ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ లైక్, comment and share to your friends. Thank you so much.